ఏ సంవత్సరంలో ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ వంశంలో బలహీన వారసులు రావడంతో మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నం ప్రారంభమైంది? 1707, 1712, 1702, 1709. ఆన్సర్ ఆప్షన్ ఏ 1707. క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. జహందర్ షా 1712లో జిజియా పన్ను రద్దు చేశాడు. ఇజారా వ్యవస్థలో భూమి శిస్తును మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తారు. జహందర్ షా అతని ప్రధానమంత్రి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3. 3 కరెక్ట్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? అబ్దాలీ 1748 నుండి 1767 మధ్యలో భారతదేశంపై 5 సార్లు దండెత్తి వచ్చాడు. జహందర్ షా కాలంలో ఇజారా వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. ఆన్సర్ ఆప్షన్ సి 1 మాత్రమే సరికాని వాక్యం. సో అబ్దాలీ 1748 నుండి 1767 మధ్యలో భారతదేశంపై 5 సార్లు కాదు 8 సార్లు దండెత్తి వచ్చాడు. సో సరికాని వాక్యం ఫస్ట్ వన్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. హిందూ ముస్లిం సాంప్రదాయాల సమ్మేళనంతో ఆరంభమైన కథక్ నృత్యంలో ఏ చక్రవర్తి బహుప్రావీణ్యుడు? షారూఖ్షియర్, మహమ్మద్ షా రంగీలా, జహందర్ షా, షా ఆలం. ఆన్సర్ ఆప్షన్ బి మహమ్మద్ షా రంగీలా. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? మహమ్మద్ షా కాలంలో మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నం వేగవంతమైంది. బహదూర్ షా II మొఘల్ వంశంలో చివరి చక్రవర్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ 2 సరైనవే. షారూఖ్షియర్ జారీ చేసిన ఫర్మానా ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రాష్ట్రాలలో సంవత్సరానికి 10,000 రూపాయలు మొఘల్ చక్రవర్తికి చెల్లించి సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు? బెంగాల్, డెక్కన్, గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వానిలో రాజ్యాలను సంవత్సరాలతో జతపరచండి. 1848 సంబాల్పూర్, సతారా. 1849 సంబాల్పూర్. 1850 భగత్. 1852 ఉదయ్పూర్. ఆన్సర్ ఆప్షన్ డి. కోహినూర్ వజ్రం మరియు నెమలి సింహాసనంతో పాటు 70 కోట్ల సంపదను దోచుకుని వెళ్ళాడు. ఇతనికి ఇరాన్ నెపోలియన్గా ప్రసిద్ధి కాంచాడు. ఇతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నాదిర్ షా. క్రింది వానిలో సైన్య సహకార పద్ధతిని ఆమోదించిన వారిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 1789 కృష్ణరాజా III, 1798లో నిజాం అలీ, 1801లో సాదత్ అలీ, 1802లో బాజీరావ్ II. ఆనాటి చరిత్రకారుడైన కాఫీ ఖాన్ ఏ మొఘల్ చక్రవర్తిని నిర్లక్ష్యం వహించే రాజు అని పిలిచాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ షా ఆలం. క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? సర్ఫరాజ్ ఖాన్, షుజావుద్దీన్, అలీవర్దీ ఖాన్, ఇమాద్ ఉల్ ముల్క్. ఆన్సర్ ఆప్షన్ డి ఇమాద్ ఉల్ ముల్క్. విలాసాలకు అలవాటు పడి పరిపాలనను గాలికి వదిలివేయడం వల్ల విలాస పురుషుడు అని పేరుగాంచిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మహమ్మద్ షా. సయ్యద్ అబ్దుల్లా ఖాన్ మరియు సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్లు ఎవరి కాలంలో అధికారులు అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫరూఖ్షియర్. క్రింది వానిలో అసత్యం ఏదో గుర్తించండి. బహదూర్ షా 1875లో రంగూన్లో మరణించాడు. ఆంగ్లేయులు బహదూర్ షాను బందీగా రంగూన్కి పంపించారు. 1845లో రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మరణించాడు. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 3 అసత్యమైనవి. బహదూర్ షా 1862లో రంగూన్లో మరణించాడు. ఇక్కడ 1875 అని ఇచ్చింది. 1845లో రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మరణించాడు. 1833లో రాజా రామ్మోహన్ రాయ్ స్టేపుల్టన్లో మరణించాడు. సో అసత్యం అడిగారు కాబట్టి ఆన్సర్ సి 1 మరియు 3 అసత్యం.
ప్రధానమంత్రి ఇమాద్ ఉల్ ముల్క్ భయంతో 12 సంవత్సరాలు ఢిల్లీలో అడుగుపెట్టకుండా అవధ్లో శరణార్థిగా గడిపింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి షా ఆలం 2. ఆజాజుద్దీన్ ఆలంగీర్ అనే బిరుదుతో పాలించాడు. అయితే ఆలంగీర్ 1 ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి ఔరంగజేబు. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? షా ఆలం 2 బీహార్లో తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. షా ఆలం 2 ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పెన్షనర్ అయ్యాడు. ఆన్సర్ ఆప్షన్ డి 2 సరైనవే. షా ఆలం 2 బీహార్లో తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. షా ఆలం 2 ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పెన్షనర్ అయ్యాడు. ఇమాద్ మరణం తర్వాత 1772లో మహదాజీ సింధియా అనే మరాఠా సర్దార్ సహకారంతో ఢిల్లీకి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ షా ఆలం 2. క్రింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వస్తువులను ధృవీకరించే అధికార పత్రాలను దస్తఖతులు అంటారు. 23 జూన్ 1758లో భాగీరథీ నది ఒడ్డున ప్లాసీ యుద్ధం జరిగింది. 1756లో యువకుడైన సిరాజుద్దౌలా బెంగాల్కు నవాబు అయ్యాడు. ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 3 సత్యం. రెండవది 23 జూన్ 1758 అని ఇచ్చారు. 23 జూన్ 1757లో భగీరథి ఒడ్డున ప్లాసీ యుద్ధం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 3. క్రింది వారిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ డి ప్లాసీ యుద్ధం 1757, బక్సార్ యుద్ధం 1764, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుంచి 1805 వరకు. మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నము మరియు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఏ ప్రాంతంతో ప్రారంభమైంది? బెంగాల్, మైసూర్, మరాఠా రాజ్యం, పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగాల్. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ముర్షిద్ కులీ ఖాన్ ముస్లింలకు ఉన్నత పదవులు కట్టబెట్టాడు. మొఘల్ చక్రవర్తుల ఆంగ్లేయులు ఇచ్చిన రాజభరణంతో జీవించారు. ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? అక్బర్ 2కి ఆంగ్లేయులు సంవత్సరానికి 10 లక్షల రాజభరణం ఇచ్చేవారు. గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసింది ఫ్రెంచ్ వారు. ఆన్సర్ ఆప్షన్ సి 1 మాత్రమే సరికాదు. అక్బర్ 2కి ఆంగ్లేయులు సంవత్సరానికి 10 లక్షలు రాజభరణం ఇచ్చేవారు అని ఇచ్చారు. కానీ అక్బర్ 2కి ఆంగ్లేయులు సంవత్సరానికి ఇచ్చింది 11,50,000. క్రింద ఇవ్వబడినవి ఎవరికి చెందినవి? ఇరానీ వర్గానికి నాయకుడు, షియా మతస్థుడు, అవధ్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ సాదత్ ఖాన్, బుర్హాన్ ఉల్ ముల్క్. ఇస్లాంను స్వీకరించి మొఘల్ కొలువులో ఉన్నత పదవులు నిర్వహించిన ఆర్కాట్కు చెందిన బ్రాహ్మణుడు ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్, మీర్ కాసిం, మీర్ జాఫర్, హైదర్ అలీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ముర్షిద్ కులీ ఖాన్.